ఇక్కడ ఎప్పటి నుంచి మొదలు పెట్టు. హలో ఏదేనా ఫోటో తీసుకున్నాను ఒక నిమిషం ఆగండి. సో జిల్లాలో గాంజా గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సూర్యాపేట టౌన్ రాజీవ్ పార్క్లో ముగ్గురు గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారని. దాన్ని బట్టి మన లోకల్ ఆఫీసర్స్ అక్కడ పెడితే అక్కడ ముగ్గురు రోషన్, మురుగేష్ అండ్ అమ్జద్ ముగ్గురు దొరుకుతారు. వాళ్ళ దగ్గర నుంచి 1.5 kg గాంజా రికవరీ అవుతుంది. సో ఈ గాంజాని వాళ్ళు అరకు నుంచి తీసుకొని వచ్చి సగం ఖమ్మంలో అమ్మి 5 kgs తీసుకొని వస్తారు. అది సగం ఖమ్మంలో అమ్మి మిగతా 1.5 kg ఇక్కడ సూర్యాపేటలో అమ్మడానికి తీసుకొని వచ్చి ఉంటారు. సో దీంట్లో రోషన్ అన్న అతను మీద ఆల్రెడీ కొత్తగూడెంలో కేసు ఉంది, గాంజా కేసు. మురుగేష్ అన్న అతని మీద సూర్యాపేట టౌన్లో కేసు ఉంది. అమ్జద్ అన్న అతని మీద ఖమ్మం ఖానాపుర పోలీస్ స్టేషన్లో గాంజా కేసు ఉంది. సో వీళ్ళ దగ్గర నుంచి 1.5 kgs గాంజా రికవరీ చేశాం. అట్లనే సోర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళపైన కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. సో జిల్లాలో ఉన్న యూత్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అన్నెసరీగా ఈ గాంజా దీనికి అలవాటయి తర్వాత కేసెస్లో ఇరుక్కోండి, పాస్పోర్ట్ కానీ జాబ్ వెరిఫికేషన్ కానీ వాళ్ళ భవిష్యత్ ఖరాబ్ అవుతుంది. సో స్కూల్స్లో కాలేజెస్లో కూడా దీనిపైన అందరూ నిఘా పెట్టాలి. అట్లాంటి ఏమైనా ఉంటే యాక్టివిటీస్ ఉంటే పోలీస్ దృష్టికి తీసుకొని రావాలి. అదే కాకుండా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏమైనా చేంజెస్ ఉందా యంగ్స్టర్స్, దానిపైన కూడా ఫోకస్ చేయాలి. అలాంటి విషయం ఏమైనా ఉంటే మన దృష్టికి తీసుకొని వస్తే డెఫినెట్లీ వాళ్ళకి సహాయం చేస్తాం. సో ఎటు పరిస్థితుల్లో జిల్లాలో గాంజా కన్జంప్షన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ మనం అలో చేయం. అట్లాంటి యాక్టివిటీస్లో ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటుంది. దీంట్లో కూడా రిపీటెడ్గా ఎవరెవరు అఫెండర్స్ ఉన్నారో వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెడతాం.